అసలు ఇంత చిన్న వయసులో అబద్ధాలు ఇంగ్లీష్ అన్నయ్య మార్కులు అయితే 100 5 వస్తాయి కానీ ఇంగ్లీష్ 5 మినిట్స్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్తాడు అనమాట. ఏం చెప్పాలా? ఏదో ఒకటి చెప్పు. మమ్మీ తోటి అబద్ధాలు ఆడద్దు, ఇంట్లో పేరెంట్స్ తోటి మాట్లాడద్దు. హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నా పేరు కృష్ణవేణి. నేను హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉంటాను. ఈ విషయం అందరికీ తెలుసు కదా. అయితే ఈ రోజు వీడియో ఏంటంటే యాక్చువల్లీ అక్కడిక్కడ వీడియో చేయడం కాదు, ఇంట్లోనే ఉన్న గొప్పల గురించి చెప్పాలి కదా. సో అందుకోసం ఈ రోజు మా ఊరిని పక్కన పెట్టుకుని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మా ఊరి చేతిలో పెట్టుకున్న ఈ మెడల్స్ గురించి చెప్పడానికి ముందు ఫస్ట్ మా ఊరి గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఇంట్లో పిల్లలు ఎలా ఉండాలి అంటే మా ఊళ్ళలాగా ఉండాలని 100% రాసిస్తాయి. ఎందుకంటే పొద్దున్నే నేను 5:30కి లేచినప్పుడు నాతో పాటు లేస్తాడు ఫ్రెండ్స్. నాతో పాటు లేచి 5:30కి నేను చెప్పినప్పుడు అనమాట నువ్వు మంచిగా కూర్చో, అట్లాగా సీరియస్ గా నాగా మళ్ళీ చూసేటోళ్ళు అబద్ధం అనుకుంటారా ఇట్లాను ఫ్రెండ్స్. పొద్దున్నే నేను లేచినప్పుడు నాతో పాటు 5:30కి లేస్తాడు. లేచి ఫస్ట్ నేను లేచి ఇంట్లో పని చేస్తూ ఉంటా ఫ్రెండ్స్. ఈ మా ఊళ్ళు వేసి నీళ్లు పెట్టుకుంటాడు, వాడు స్నానానికి వాడి పెట్టకపోయినా పెట్టినట్టు అట్లా అనొద్దు, ఇట్లా అంతే ఓకే. 5:30కి లేచి 5:30కి హాట్ వాటర్ పెడతాడు. ఫస్ట్ వీడు చేస్తే పాపం వాళ్ళ అన్నయ్యకి ఎట్లా అని ఫస్ట్ వాళ్ళ అన్నయ్యకి పెడతాడు ఫ్రెండ్స్ వాటర్. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యని స్నానం చేయమని వాళ్ళ అన్నయ్య స్నానం చేసి వచ్చేలోపు బట్టలు వేసేస్తాడు. అక్కడ బట్టలు వేసేసి ఆ తర్వాత వీడి కోసం పెట్టుకుంటాడు ఫ్రెండ్స్. ఆ తర్వాత మార్నింగ్ అసలు మా వాడు మొత్తము మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ అను స్ప్రౌట్స్ తింటాడు ఫ్రెండ్స్. మామూలుగా అయితే రైస్ తిండు. మా వాడికి పొద్దున్నే రైస్ అంటే అసలు పడదనమాట. అండ్ రోజు పాలు తాగుతాడు ఫ్రెండ్స్, బూస్ట్ వేసుకొని పాలు తాగుతాడు. ఆ తర్వాత పాలలో బూస్ట్ కూడా మా వాడే కలుపుకుంటాడు ఫ్రెండ్స్. సీరియస్ గా చేస్తున్నాము. నువ్వు పాలు తాగుతావా? ఏం తాగుతావు? బూస్ట్ పాలు తాగుతావా? బూస్ట్ పాలు తాగుతాడు ఫ్రెండ్స్. పాలల్లో బూస్ట్ కలుపుకుంటాడు. పేరేంద్ర బూస్ట్ పాలు తాగుతాడు ఫ్రెండ్స్. ఆ పాలల్లో ఆయనే కలుపుకుంటాడు. ఆ కలుపుకున్న తర్వాత టీ మేము తాగుతాం ఫ్రెండ్స్. టీ తాగుతా ఉంటే ఆ టీ పోయాలంట వద్దు మమ్మీ అంటాడు ఫ్రెండ్స్. అసలు టీ తాగడు ఫ్రెండ్స్. ఇంకొకటి మా ఊళ్ళో గొప్ప విషయం చెప్పాలంటే అసలు అబద్ధాలు ఆడాడు ఫ్రెండ్స్. అసలు ఇంత చిన్న వయసులో అబద్ధాలు అసలు ఫ్రెండ్స్ అయితే అస్సలు అబద్ధాలు ఆడారు ఫ్రెండ్స్. అసలు నేను అబద్ధం ఆడరా, అప్పుడప్పుడు అవసరానికి అబద్ధాలు ఆడరా అన్నా గానీ అస్సలు అంటే అసలు ఒక్క అబద్ధం, అసలు అబద్ధం అంటే ఒక అబద్ధం కూడా ఆడాడు. నేనే అప్పుడప్పుడు ఇబ్బంది పెడతా ఉంటారు, అట్లా కాదురా మరి అంత సిన్సియర్ గా ఉంటే కుదరదురా, అబద్ధాలు చెప్తా ఉండాలిరా అంటే అప్పుడు ఏమంటాడు అంటే పిల్లలు అబద్ధాలు చెప్పకూడదు మమ్మీ, అన్ని నిజాలే మాట్లాడాలి అంటాడు. ఇప్పుడు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఫ్రెండ్స్. చెప్పురా. ఇవన్నీ నీకే వచ్చినాయని చెప్పు. ఇవన్నీ నీయా? ఇంగ్లీష్ లో మాట్లాడు. అన్నయ్య నీ అన్నయ్య 4 5 ఉంటాయి అంతేనా? అన్నయ్య 4 9 చెప్పిన మా కూడా అసలు అబద్ధం ఆడు. వాళ్ళ అన్నయ్య 4 5 ఉన్నాయి, వీడియో ఎక్కువ ఉన్నాయి. చెప్పు. ఇంగ్లీష్ లో మాట్లాడతా? ఇంగ్లీష్ లో మాట్లాడు. హలో ఫ్రెండ్స్, ఐ గాట్ ఇన్ మై స్కూల్ మెడల్స్. I am got 4 medals. My brother got 5 medals. ఇంకేమైనా మాట్లాడు ఫ్రెండ్స్. మా వాడికి నెలకి ఇయర్ కి వచ్చేసి 1 lakh ఫ్రెండ్స్ స్కూల్ ఫీజు. ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడిస్తాను నేను. ఎందుకనంటే యాక్చువల్లీ నేను ఇంగ్లీష్ లో మాట్లాడడం కోసమే స్కూల్ కి పంపిస్తున్నా. మార్కులు అయితే 100కి 4 5 వస్తాయి కానీ ఇంగ్లీష్ లో ఎక్కువ చెప్పనా? ఎన్ని వస్తాయి? 80 లో వస్తాయి. 100కి 80 వస్తాయి. ఎక్కువ చెప్తాను మళ్ళీ వీడియో. ఎన్ని చెప్పండి? 90 చెప్పనా? 98 ఫ్రెండ్స్. అయితే మా వాడికి 100కి 98 వస్తాయి ఫ్రెండ్స్. యాక్చువల్లీ క్లాస్ 2nd వస్తాడు. క్లాస్ ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్ వేరే ఉన్నాడు ఫ్రెండ్స్. ఇందాక 5 అన్నది అది అబద్ధము.
5-4 అనేది అబద్ధమా. ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడతాడు. ఒక 5 minutes సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తాడు అనమాట. చెప్పు సరే, నీకు వచ్చింది చెప్పేది ఏమని చెప్పాలి? ఏదో ఒకటి చెప్పు. 98 అని మళ్ళీ ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే ఏమనుకుంటావు? ఏం చెప్పాలా? ఏదో ఒకటి చెప్పు. నేనేం చెప్తా? మా మమ్మీ పేరు, మా డాడీ పేరు, మా బ్రదర్ పేరు, నేను పొద్దున్నే లేస్తా, స్నానం చేస్తా, మా క్లాస్ లో ఫస్ట్ వస్తా, అవి చెప్తా. మై మదర్ నేమ్ ఇస్ కృష్ణవేణి, మై ఫాదర్ నేమ్ ఇస్ కార్తిక్, మై బ్రదర్ నేమ్ ఇస్ Tenvik, మై నేమ్ ఇస్ K Hitesh. I will do bath in morning 6 o'clock, and for my brother I will keep water. 1,00,000 రూపాయలు ఫ్రెండ్స్. అది కానీ ఇవి మాత్రం బాగా ఇస్తారు ఫ్రెండ్స్. వీటికి మాత్రం అసలు లోటు ఉండదు. మా వాడు కూడా బాగా చదువుతాడు. ఇందులో 4 కూడా క్లాస్ ఫస్ట్ అనుకుంటా. క్లాస్ ఫస్ట్ చేయాలి. కట్ చేసుకుందాం, ఏం కాదు. దేని అది కట్ చేద్దాం. స్పోర్ట్స్ క్లాస్ ఫస్ట్ వస్తే వచ్చిందని చెప్పిన. అబద్ధం చెప్పొద్దేమో. చెప్దామా వద్దా? చెప్పనా వద్దా? యాక్చువల్లీ మా వాడు అబద్ధాలు ఆడాడు ఫ్రెండ్స్. కానీ ఈ క్లాస్ ఫస్ట్ కాదు, స్పోర్ట్స్ వచ్చింది అనమాట. ఇంకా అబద్ధాలు ఆడుతావని చెప్పినా వద్దని చెప్పిన. మారుతావుగా మనం అబద్ధాలు ఆడుతావుగా. ఇప్పటి నుంచి ఆడవా? టీ తాగుతావుగా. తాగుతావని చెప్పినా తాగవని చెప్పినా నిజాలు చెప్పాలి కదా, వాళ్ళు ఏమనుకుంటారు. అయితే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే అసలు మాకు కొడుకున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇలాంటి కొడుకు ఇంట్లో ఒక్కళ్ళైనా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతిదీ నాకు ఇంట్లో బాగా హెల్ప్ చేస్తాడు. అసలు అల్లరే చేయడు. నాకు అప్పుడప్పుడు తలనొప్పి కూడా వస్తుంది కానీ అది వీడి వల్ల కాదు ఫ్రెండ్స్. మా ఇంట్లో ఇంకొక 2 ఉంటారు, వాళ్ళు వస్తుంది కానీ వీడి వల్ల నాకు అసలు తలనొప్పి రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతిదీ హెల్ప్ చేయాలనే చూస్తాడు. ప్రతిదీ అబద్ధం చెప్పకుండా, ప్రతిదీ క్లాస్ ఫస్ట్ వచ్చుకుంటా, ఈ స్పోర్ట్స్ లో గేమ్స్ ఆడుకుంటా అన్ని హెల్ప్ చేస్తా ఉంటాడు. సో నాకైతే నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. సంవత్సరానికి 1,00,000 రూపాయలు కట్టినా కానీ ఇంగ్లీష్ చూసారు కదా ఎంత ఫాస్ట్ గా మాట్లాడుతున్నారో. అందుకోసమని నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ లో ఇద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. అందుకే నెక్స్ట్ ఇయర్ పక్క గవర్నమెంట్ వేస్తా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంగ్లీష్ ఎక్కువైపోతుంది. వద్దంట అంటే ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చి వీళ్ళని ఇంగ్లీష్ మీడియం చదివిస్తా అంటే ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. దానివల్ల ఏమవుతుందంటే మరి ఇంగ్లీష్ ఎక్కువైపోయి ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అందుకోసమని ఈ ఇయర్ గవర్నమెంట్ స్కూల్లో ఇస్తున్నాం మా వాళ్ళని. ఇంకా చెప్పాలంటే మా వాడి గురించి ఫుడ్ బాగా తింటాడు ఫ్రెండ్స్. అసలు వద్దు అని అసలు అన్నీ అన్నాడు, బాగా తింటాడు. చూసారు మొహం చూస్తే తెలుస్తుంది కదా, ఏది పెట్టినా తింటాడు ఫ్రెండ్స్. అసలు అంత మంచి పిల్లగాడు అంటే అంత మంచి పిల్లగాడు. మంచి కూర్చోడు, మంచి డిసిప్లిన్ ఉంటాడు అనుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మిగతా పిల్లలు కూడా ఎలా ఉండాలనేది మా వాడు చెప్తాడు. చెప్పరా ఎట్లా ఉండాలని, ఎట్లా డిసిప్లిన్ ఉండాలి, ఎప్పుడు లేవాలా, పేరెంట్స్కి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి చెప్పు. చెప్పురా, చెప్పు. కట్ చేద్దాంలే తప్పు. ఫస్ట్ చెప్తా. నా పేరు హితేష్. మై నేమ్ ఇస్ K Hitesh. Don't tell. ఏమేమి చెప్పాలా? అబద్ధాలు ఆడొద్దు, పేరెంట్స్ కి హెల్ప్ చేయండి. తెలుగులో నేను చెప్పు, ఏం కాలే. 1,00,000 రూపాయలు పోతే పోయినా కానీ తెలుగులో చెప్పు. నా పేరు K Hitesh. మమ్మీ తోటి అబద్ధాలు ఆడద్దు. ఇంట్లో పేరెంట్స్ తో అబద్ధాలు ఆడద్దు. ఇది తప్పు. ఇంట్లో పేరెంట్స్ తోటి మాట్లాడద్దు. నాకు రాట్లే మమ్మీ. చెప్పురా, నువ్వేమేం చేస్తావు అది చెప్పు. ఇంట్లో పేరెంట్స్ తోటి ఎదురు సంబంధం చెప్పద్దు, ఎప్పుడు అబద్ధాలు ఆడద్దు. నువ్వు చేసేది చెప్పు. నువ్వు అబద్ధాలు ఆడుతావుగా. ఆడవా? లే, నువ్వు చేసేది చెప్పు. సరే మంచిగా చెప్పు. నేను ఎప్పుడు అబద్ధాలు ఆడాను ఫ్రెండ్స్. అసలు మీరు కూడా అబద్ధాలు ఆడకండి.
కైట్స్ ఎగిరే మర్చిపోయినా సంక్రాంతికి అసలు కైట్స్ ఎగిరేయద్దని చెప్పు. అమ్మ మమ్మీ ఆహా నువ్వు ఎగిరేద్దు, వాళ్ళకి ఎగిరేయద్దని చెప్పు. వీడియోలు చూసేటోళ్ళు వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, ఆ పిల్లగాడు చూడు ఎగిరేయట్లేదు నువ్వు కూడా ఎగిరేయద్దని చెప్తారు. ఫ్రెండ్స్ కైట్లు ఎగిరేయద్దు, చైనా మాంజా కట్ చేసుకుంటున్నారు చెప్పు. ఫ్రెండ్స్ కైట్ ఎగిరేయద్దు, మా ఇంట్లో అయితే ఎగిరేయట్లే, చైనా మాంజా వస్తుంది అందుకనే ఎగిరేయట్లే. మీరు కూడా ఎగిరేయకండి, ఇంట్లో ఉండి జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా చెప్తే పాటించేటోళ్ళే చెప్తారు కాబట్టి మా వాడు ఇప్పటి నుంచి కైట్లు ఎగిరేయడు. ఒక 10 కైట్స్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో ముందు అన్ని చింపేస్తాను. చింపేసి ఇప్పుడు మా వాడు చెప్పినట్టే ఈ రోజు నుంచి మా వాడు కైట్లు ఎగిరేయడు. సో కైట్లు తెప్పో చింపేద్దాం. ఏడు నా దగ్గర ఆడు హితేష్ చెన్నీతో మమ్మీ నువ్వు ఏంటి మమ్మీ దా అది ఫ్రెండ్స్. అందుకే మగపిల్లలొద్దు, ఆడపిల్ల ముద్దు. బాయ్.